హాయ్ ఫ్రెండ్స్, మనము ఎంత పెద్ద సైజ్ అయినా సరే బ్లౌజ్ నెక్ షోల్డర్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్ షోల్డర్ ను ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది పెద్ద సైజు అంటే 40 సైజు. నార్మల్ గా మనం చెస్ట్ పై సైజు బేస్ చేసుకొని ఎంత సైజు అనేది డిసైడ్ చేసుకుంటాం. 10 వచ్చింది కాబట్టి ఇది 40 సైజు. ఈ 40 సైజు వాటికి కూడా మనం నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి. చాలా మంది అంటారు కొంచెం లావు ఉంది షోల్డర్, నెక్ ఎంత ఎక్కువ పెట్టుకోవాలనేమో, ఎక్కువ పెట్టుకుంటే షోల్డర్ జారుతుందా, ఫీట్ ఎక్కువ పెట్టుకోవాలన్నా తక్కువ పెట్టుకోవాలని ఆలోచిస్తారు కదా. నేను వాళ్ళు తొడుక్కునే బ్లౌజ్ని బట్టి కూడా ఉంటది. ఎందుకంటే నెక్ మీదనే మనము నెక్ పెట్టేదాన్ని డిసైడ్ అవుతుంది అన్నట్టు. నార్మల్ గా ఇగో బ్లౌజ్ చూడండి, అబ్జర్వ్ చేయండి. నెక్ అనేది ఇగో వీళ్ళది కరువు లాగా తీసిండ్రు, అంటే నెక్ డీప్ తీసిండ్రు. ఇది తీయడం వల్ల మనకు తీసుకోవడం నెక్ తక్కువ తీసుకోవాలనేది మనకు ఒకటి అర్థమయ్యింది. ప్లస్ మళ్ళీ మనం ఫస్ట్ సైడ్ కుట్లు, పక్కల కుట్లు చుట్టుకొలత ఎంత ఉందో చూసుకొని దీనికి ఒక 1 ఇంచ్ వదిలిపెట్టి నెక్స్ట్ ఇక హైట్ పట్టుకుందామన్నా స్ట్రేట్ గా రావట్లేదు చూడండి. అంటే డాట్ వేసిన ప్లేస్ నుంచి రాకుండా కొంచెం కరువు వచ్చింది. క్లాత్ సరిపోక కూడా పైన క్లాత్ క్రాస్ పెట్టిండ్రు కావచ్చు. ఇలా పెట్టేసుకొని కింద కుట్టు నుంచి మీద కుట్టు వదిలేసినామా. నెక్స్ట్ వచ్చేసి కింద ఇది కుట్టుకు ఇక్కడ నుంచి కుట్టు. ఇదే కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కింది నుంచి నెక్ డీప్ పెట్టుకుంటాం అనుకోండి. ఎంత డీప్ పెట్టుకుంటే ఇదంతా తక్కువ తీసుకోవాలని ముందు కాన్సెప్ట్ చెప్పిన నేను. నెక్ డీప్ తీసుకున్నాం, హైట్ కూడా ఎక్కువ ఉంది, నెక్ డీప్ ఉంది కాబట్టి ఈ నెక్ తక్కువ తీసుకున్నా. తక్కువ అంటే ఎంత తీసుకున్నారు? 2 ఇంచెస్ తీసుకున్నాను చూడండి. ఎగ్జాక్ట్ 2 ఇంచెస్ తీసుకోండి. ఇది 3 ఇంచెస్, మొత్తం 5 ఇంచెస్ చాలు. తీసుకున్న తర్వాత కింద కూడా నేను 2 ఇంచెస్ కి మార్క్ చేసేసుకొని ఒక బాక్స్ వేసేసిన. ఇలాగా మనం నెక్ సేమ్ పై నుంచి కింది వరకు ఎంత ఉందో అంత తీసుకొని బాక్స్ వేసుకున్న తర్వాత మనం కింద నుంచి ఒక 2 ఇంచెస్ మీదికి ఒక మార్క్ చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు, ఇలాకైతే చాలు. 1/2 ఇంచు మనం ఎంతైతే డీప్ తీసుకోవాలనుకుంటున్నామో అంత జరపండి. ఇలాగా జరిపి మళ్ళీ స్కేల్ తోటి ఈ లైన్ వరకు ఇలా క్రాస్ చేసుకోవాలి. లైన్ వేసుకొని ఈ పాయింట్ ను చేసుకొని మనం ఈ రౌండ్ షేప్ అనేది గీసుకోవాలి. దీనివల్ల నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా కాకుండా ఇంకా డీప్ తొడగాలి అని అనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ వేసుకోండి. ఇలాగా ఇంకొక 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ అన్నట్టు. ఇంకా డీప్ దొడుగునే వాళ్ళకి ఇలా పెట్టేసుకొని ఇలా వేసేసుకోండి. లేదు నార్మల్గా వేసుకుంటారు అనుకునే వాళ్ళకి ఇదే లైన్ కు డ్రా చేసి ఇగో ఇలాగే డ్రా చేసేయండి. అంటే ఈ 3 విధాలుగా నెక్కును వేసుకోవచ్చు. ఇక్కడ నెక్ ఎంత డీప్ పెడితే మనకి ఈ చంక దగ్గర అంత తక్కువ పెట్టుకోవాలి. అంటే నార్మల్ గా ఇది పెట్టుకున్నప్పుడు 1.5 ఇంచులు పెట్టుకోవాలి. మీడియంది పెట్టుకున్నప్పుడు 1.5 పెట్టుకోవాలి. ఇంకా డీప్ పెట్టుకున్నప్పుడు 1 ఇంచ్ పెట్టుకోవాలి. మనం ఇప్పుడైతే 1/4 పెట్టేసుకున్నాం. మీడియంది పెట్టుకున్నాం కాబట్టి 1/4 పెట్టేసుకున్నాము. ఇక్కడ 4 వేళ్ళు, ఇక్కడ 4 వేళ్ళు పెట్టేసుకొని పాయింట్ కలిపేసుకున్నాము. కలుపుకున్న తర్వాత మన బ్లౌజ్ కొలతకు చంకకు మనకి ఈ చంకకు కరెక్ట్ వచ్చిందా లేదా చూద్దాం. ఇదిగోండి మనం చంక రౌండ్ కొలిచి చూసుకుందాం. ఫస్ట్ ఇలా పెట్టేసుకోండి, రౌండ్ గా ఎలా ఉందో అలాగా పెట్టేసుకొని 9 వెనక భాగం మాత్రమే కొలవాలి. 9:30 తర్వాత ఇక 9:15 వచ్చింది. 2 పాయింట్స్ పెరిగింది కదా. 9:15ను మనం ఇక్కడ కూడా అంతే వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. టేపుని ఎలా చేస్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్ గా 9:15 వచ్చింది చూడండి. ఇలా రాకపోతే ఎట్లా మరి, మీకు వచ్చింది రాకపోతే ఎలాగో అన్నట్టు నేను చెప్తాను. అయితే మనకు ఒక పాయింట్ తక్కువ వచ్చినా ఎక్కువ, ఇది తక్కువ వచ్చింది అనుకోండి, ఇంకా 9:15 రాలేదు, ఇలా మీదికి జరుపుకొని ఈ పాయింట్ ఇక్కడ నుంచి పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇలాగా డ్రా చేసుకుంటూ వచ్చేయాలి. ఎక్కువ వచ్చింది కదా, తక్కువ కావాలి. ఇప్పుడు తక్కువ అయిపోతుంది చూడండి.
9:30కి వచ్చి బ్లౌజ్ 9:30 ఉండి మనం చేసింది 9:30 వచ్చినప్పుడు మనకు రావాలి అన్నప్పుడు పాయింట్ మీదికి జరుపుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ కావాలి అన్నప్పుడు కిందికి దిగాలి. ప్లస్ లేదు మీకు ఇక్కడ ఎక్కువ తగ్గినా సరిపోవట్లేదు అన్నప్పుడు మీరు ఇది కూడా ఇది షోల్డర్ ఎక్కువ వచ్చింది అన్నప్పుడు ఇది లోపలికి జరగచ్చు, ఇది బయటకు జరగచ్చు. ఓకే, ఇలా సెట్ చేసి ఇది కిందికి పెట్టినా గానీ ఇది కరెక్ట్ వస్తుంది. కానీ మన షోల్డర్ పడిపోతుంది, పెద్దగా ఉండద్దు కాబట్టి ఇది చేంజ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మనకైతే ఇది ఒరిజినల్ కరెక్ట్ వచ్చింది. మళ్ళీ ప్లస్ చెస్ట్ పాయింట్ కూడా కరెక్ట్ రావాలి. ప్రతి ఒక్క పాయింట్ దీనికి కరెక్ట్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ నుంచి మనం ఇగో ఇది మీరు ఇది ఎంతనన్నా పెట్టుకోండి. ఇది 4 ఇంచులు పెట్టుకొని ఈ పైన మీరు 3 ఇంచెస్ పెట్టుకోండి, 4 ఇంచెస్ పెట్టుకోండి, డాట్ ఎంతనన్నా పెట్టుకోండి. కానీ వేసేటప్పుడు మాత్రం ఇది ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ కంపల్సరీ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకు షోల్డర్ జారది, ప్లస్ వెనకకి బ్లౌజ్ లేవది. చాలా మంది ఇది ఎంతననే ఈ పొడవు చూస్తారు కానీ ఇది చూడరు. ఇది ఎక్కువ పట్టుకోవాలి, తక్కువ పట్టుకోవద్దు. ఓకే, మళ్ళీ ఇది కొంచెం ఇలా కరువు తీసేసుకోండి. సైడ్ కుట్ల దగ్గర ఎక్కువ తక్కువ రాదు, మనం బ్లౌజ్ ఇక్కడ కుచ్చు కుచ్చు రాదన్నట్టు. చిన్న పాయింట్ ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, 40 సైజ్ బ్లౌజ్ నెక్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి అనేది మన వీడియో పూర్తిగా క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు, పాత వాళ్ళు చూసి నాకు కామెంట్ చేయండి. 6 కదా మొత్తం 6 ఇంచెస్. బాయ్ మరి.